మాకు రీసెంట్గా ఐమ్ ట్రీటింగ్ వన్ పేషెంట్ హూ హ్యాస్ గాట్ బ్లాడర్ క్యాన్సర్. ఓకే. ఆ ఫ్యామిలీ హిస్టరీని చూసుకుంటే వాళ్ళ సిస్టర్కి వచ్చేసి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది. ఓకే. తర్వాత వాళ్ళ బ్రదర్కి వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది. రీసెంట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ సన్ ఇన్ లా అల్లుడికి వచ్చేసి కొలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. వీ హ్యాడ్ అ డౌట్, మీ అల్లుడికి ఎట్లా వచ్చిందంటే తను డిఫరెంట్ ఫ్యామిలీ, మీ ప్రోజనే కాదు డిఫరెంట్ ఫ్యామిలీ. లేదండి మేమంతా మేనరికం వివాహాలు చేసుకుంటాం, మా ఫ్యామిలీలో ఉంది, మా ఫ్యామిలీలో చాలా మంది క్యాన్సర్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. మన ఫ్యామిలీ మెంబర్స్లో మగవారి సైడ్ నుంచి కానీ ఆడవారి సైడ్ నుంచి ఇన్ని క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఫర్దర్గా ఏముంది జెనెటికల్గా ఏమొస్తుంది, జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలన్న అవగాహన కూడా చాలా మందికి లేదు. అలా అవగాహన లేకనే వాళ్ళ కూతుర్ని అబ్బాయికి ఇచ్చి వాళ్ళ మేనరిక వివాహం చేశారు. ఆ అబ్బాయికి ఇప్పుడు అల్లుడికి ఇప్పుడు కొలోరెక్టల్ క్యాన్సర్. దిస్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. అదే సేమ్ ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఆ జెనెటిక్ వచ్చేసి మామూలుగా వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ ఉండే 50% 25% ఆఫ్ ఛాన్సెస్ దట్ ప్రోజెనీ గెట్స్ ద సేమ్ ప్రాబ్లమ్. అలా కాకుండా సేమ్ ఫ్యామిలీలో సేమ్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు చేసుకుంటే ఆల్మోస్ట్ 100% అయిపోతుంది.